గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ వింటర్ సీజన్ లో హాట్ గా క్రీమీగా బాదం బ్రోకలీ సూప్ తయారు చేయబోతున్నాను అనమాట. ఇది మంచి క్రీమీ స్ట్రక్చర్ తో ఉంటది. ఇందులో మన క్రీమ్ అలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఓవర్ నైట్ 15 బాదమ్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 12 ఏమో మనం సూప్ లో వేయడానికి, ఒక 3 ఏమో పైన గార్నిష్ కోసం అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టేసుకుందాము. ఎందుకంటే ఈ బ్రోకలీ ఫ్లవర్లో అప్పుడప్పుడు పురుగులు కూడా వస్తూ ఉంటాయి అనమాట. మన కాలీఫ్లవర్లో ఎలా వస్తాయో ఇందులో కూడా అలాగే వస్తాయి. సో అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఈ బ్రోకలీని అందులో వేసేసుకుందాం. ఈ వాటర్ అన్నాయి కొంచెం గోరెచ్చగా వచ్చినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని చూడండి అలా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, అప్పుడు ఈ ఫ్లవర్ వేసుకుని కట్ చేసేసుకుందాం అన్నమాట. ఈ బ్రోకలీ ఇందులో వేసుకుందాము. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనేం కుక్ చేయక్కర్లేదు, ఇది తొందరగానే కుక్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం ఒకసారి ఎలా డిప్ చేసుకుని స్టైనర్లో వేసుకుని వడగట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందాం. ఏదైనా ఒక మందపాటి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలన్నమాట. ఒకవేళ హోమ్ మేడ్ బటర్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర హోమ్ మేడ్ బటర్ లేదు, దానికోసం అని చెప్పి నేను హెరిటేజ్ బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ కొంచెం ఇదైన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. కొంచెం వెల్లుల్లిపాయలు ఇదైంది అనుకున్నప్పుడు బ్రోకలీ వేసేసుకోవాలి. బ్రోకలీ వేసుకోగానే ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని, చిన్న ముక్కలు ఏం కట్ చేసుకోక్కర్లేదు, మనం దీన్ని పేస్ట్ చేసేసుకుంటాం కాబట్టి అలాగే వేసేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నేను ఒక 12 బాదమ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బాదం ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం బటర్లో ఫ్రై చేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సూప్ అన్నది. ఇలా కొంచెం టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక బౌల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మూత పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుందాం అనమాట. అది మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసుకుందాం. ఒక 7 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా తీసేసుకుందాం. మనం వాటర్ తీసుకోకుండా ఓన్లీ బ్రోకలీ అండ్ ఆనియన్ అండ్ మనం ఇవి వేసాం కదా బాదం, అవన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇలాగే ఉంచేసుకుందాం. లేదు అంటే కనుక స్ట్రైనర్లో వేసుకుని వడకట్టేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి ఇలా డివైడ్ చేసేసుకున్నమాట. ఇదంతా ఓన్లీ వాటర్, ఇది వేస్ట్ చేసుకోకూడదు అనమాట. ఇది మనకు యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రోకలీ మనము కుక్ చేసినవి ఉన్నాయి కదా, అందులోంచి ఒక 2 తీసుకొని గార్నిష్ కోసం నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం ఆనియన్ బాదం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటినీ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. అవి చల్లారే లోపల నేను ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ ఆన్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇందులో కొంచెం ఒక స్పూన్ బటర్ వేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా స్క్వేర్ ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ సూప్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఫ్రై చేసుకుని వేసుకోవాలి. దానికోసం అని చెప్పి నేను అటు ఇటు ఎడ్జెస్ తీసేసి ఓన్లీ 2 సైడ్స్ ఉంచాను. 2 సైడ్స్ తీసేసుకున్నాను. ఇందులో ఇవి హీట్ ఎక్కింది అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బటర్లోనే ఫ్రై చేసుకోనమాట. ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగోదనమాట. ఈ రెసిపీలో కూడా మన సూప్లో కూడా ఆయిల్ అన్నది అస్సలు యూస్ చేయకూడదు. మొత్తం కూడా బటర్ అన్నది యూస్ చేయాలన్నమాట. లేని పక్షంలో ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు సూప్లో. బట్ ఇవి ఫ్రై చేసుకోవడానికి అయితే కంపల్సరీ మనము బటరే యూస్ చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఊరికినే తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ కడాయి వేడికి అది కొంచెం ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి కూడా చల్లారిపోయినాయి అనమాట. నేను మిక్సీ జార్లో తీసేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. కింద వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను ఈ క్వాంటిటీకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనము అది కుక్ చేసుకునేటప్పుడు కూడా ఏం సాల్ట్ వేసుకోలేదు. ఓన్లీ ఆ ఫ్లవర్స్ అది ఏమన్నా పురుగు ఉంటే పోవడం కోసం అని చెప్పేసి మనం వేసుకున్నాం అనమాట. ఇందులో ఒక 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక 1/2 స్పూను వైట్ పెప్పర్ పౌడర్
ఇదేంటి అంటే కారం కోసం అనమాట. కావాలి అంటే మీరు కుక్ చేసుకునేటప్పుడు మిర్చి కూడా వేసుకోవచ్చు. నేను మిర్చి వేయలేదనమాట, కొంచెం హెల్దీగా చేయాలి అండ్ పెప్పర్ హాట్కి సరిపోతుంది అని చెప్పి నేను పెప్పరే యాడ్ చేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకుందాం, సాల్ట్ అండ్ హాట్ సరిపోయిందో లేదో. సరిపోయింది. మంచి క్రీమీ స్ట్రెచర్తో మంచి టేస్ట్ ఉందన్నమాట. కొంచెం ఒక మరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఇందులో మనం క్రీము అలాంటివి ఏమీ యాడ్ చేయమన్నమాట. డైరెక్ట్ కొంచెం పైన గార్నిష్ కోసము బ్రెడ్ని ఫ్రై చేశాను కదా, ఆ పీసెస్ అండ్ కొంచెం ఒక బ్రోకోలీ అండ్ కొంచెం ఒక 2-3 ఆల్మండ్స్ ఉంచాను అనమాట. అది సన్నగా చాప్ చేసుకుని వేసేసుకుంటాను, సరిపోతుంది. చూడండి ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, అలా అయితే సరిపోతుంది అనమాట. మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను కదా. ఇందాక మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొన్ని బ్రోక్లీస్ ఉంచుకున్నాం, ఒక 2 ఉంచుకున్నాను కదా, ఇది గార్నిష్ కోసం అని చెప్పి ఇలా కొంచెం చిన్నగా పీసెస్ లాగా చేసుకొని ఇలా వేసుకోండి. వేసుకొని ఇందులో చాప్డ్ బాదం పైనుంచి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. మనం బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్, అవి కూడా యాడ్ చేసుకోండి. సో హాట్గా సర్వ్ చేసేసుకోండి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకి సూప్ అవి ఎక్కువ ఇష్టపడతారు కదా, ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు. ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.